భూభారతి చట్టాన్ని అందరూ తెలుసుకోవాలి. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బొయ్యి. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ చట్టం గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మహిళలు సైతం ఈ చట్టంపై అవగాహన ఉంటే తమ భూమి నిబంధనల మేరకు రికార్డులో ఉందా లేదో తెలుస్తుందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బొయ్యి తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్పేట మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బొయ్యి, జాయింట్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీఓ అనిల్, డిపిఆర్ఓ శ్రీనివాసులు, నవాబ్పేట మండల తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టానికి రూల్స్ కూడా వచ్చాయని, అదే ధరణి చట్టానికి రూల్స్ లేకుండా ఉండేదని, రూల్స్ లేని ధరణి కారణంగా భూ సమస్యలు ఏమైనా వస్తే రైతులు ఎంతో ఇబ్బంది పడేవారని, ప్రస్తుతం భూభారతి చట్టంలో రైతులకు మేలు జరుగుతుందని ఆమె వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భూభారతి చట్టాన్ని అవగాహన కల్పించుకోవాలని, చట్టం గురించి తెలుసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందులో ఒక 80 మంది భూమి సమస్యతోనే వస్తారు. మిగిలిన వాళ్ళు మాకు ఇల్లు కావాలి, తిరగ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇలా రకరకాల దరఖాస్తులతో వస్తారు. కానీ ఎక్కువ మంది భూమి గురించే ప్రతి సోమవారం వస్తున్నారు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు వీటిని పరిష్కారం చేయాలి అంటే ఎవరు చేయాలి? భూమి సమస్య పరిష్కారం ఏ డిపార్ట్మెంట్ చేయాలి? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా ముఖ్యంగా మనకి అందుబాటులో ఉండేది మండల స్థాయిలో తహసీల్దార్ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు. సో ఇన్ని రకాల సమస్యలు చేయడానికి ఈ భూభారతి రాకముందు ధరణి చట్టం ఉంటే, ఆ ధరణి చట్టం కింద చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసే అవకాశం అనేది చట్టంలో ఇవ్వలేదు. అంటే మీరు దరఖాస్తు ఇచ్చినా కూడా చట్టబద్ధంగా అది చేసే వెసులుబాటు చట్టంలో లేదు. అట్లాగే ఒకవేళ తహసీల్దార్ గారి దగ్గర మీ పని కాకపోతే మీరు అప్పీల్ వేసుకునే అవకాశం కూడా ఈ చట్టంలో, ముందు చట్టంలో ఇవ్వలేదు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే, గత సంవత్సరం కాలంగా ఈ ధరణిలో ఉన్న లోపాలు ఏమిటి, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి మార్పులు చేయాలి అనేది చూసి కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఆ కొత్త చట్టమే భూభారతి చట్టం. అమ్మ మీరందరూ కూడా తెలుసుకోవాలి, భూమి అంటే నా పేరు మీద లేదు కదా, మా భర్త పేరు మీద ఉంది కదా, ఆ కాగితాలు అవన్నీ ఆయన చూసుకుంటాడు కదా అనుకుంటున్నారా? అవునా? మీరు కూడా నేర్చుకోవాలి. మీకు అర్థం కాకపోయినప్పుడు తెలుసుకోవాలి. మీకు ఏం భూమి ఉంది, ఆ భూమి చక్కగా రికార్డుల్లో ఎక్కిందా లేదా, ఏమి సంగతి అనేది మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ కొత్త చట్టం కింద ఏముంటుంది అంటే, మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు మన ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల లోపల విచారణ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మీకు ఇలా వారసత్వంగా వచ్చిన భూమి కానీ, లేకపోతే వివిధ మార్గాలు వచ్చిన భూమి కానీ మ్యూటేషన్ చేయాలి అంటే, ఒకవేళ 30 రోజుల లోపల అది జరగకపోతే అది ఆటోమేటిక్గా చట్టంలో అది పెట్టారు. ఇది రైతులకి చాలా అనుకూలమైన అంశం. మీరందరూ కూడా ముందున్న వాళ్ళే పట్టదాలి. సో మీకేమైనా మార్పులు కావాలి అంటే మీరు దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో ఆ పని కావాలి. ఆ పని 30 రోజుల్లో మ్యూటేషన్ కాలేదంటే ఆటోమేటిక్గా మ్యూటేషన్ అనేది అయిపోతుంది. తర్వాత ఒకవేళ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని కాలేదు అంటే మీరు ఆర్టీఓ గారి దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆర్టీఓ గారి దగ్గర కాలేదు అంటే కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు. ఒకవేళ కలెక్టర్ దగ్గర కూడా పని కాలేదు అంటే ఏం చేస్తారు? ఎవరి దగ్గర వేస్తారు? సిసిఎల్ఏ గారి దగ్గర వేస్తారు. ఈ నవాబ్పేట వాళ్ళు చాలా డల్గా ఉన్నారు. మీ దగ్గర భూమి ఉంది అంటే మీ భూమి మీకు ఉంది, మీ తాతలు కానీ మీ తండ్రులు కానీ మీకు వాళ్ళ దగ్గర నుంచి
భూమి ఎంత ఉంది, ఆ భూమి కరెక్ట్గా రికార్డుకి ఎక్కిందా లేదా, తర్వాత కబ్జాలో మీరే ఉన్నారా లేదా, వీటన్నిటికీ మీరు అవును అని సమాధానం చెప్తే మీ భూమి చాలా సేఫ్గా ఉన్నట్టు, అంటే మీకు మీ భూమి హక్కు కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ భూమి మీకుంది కానీ రికార్డుకి ఎక్కలేదు, కబ్జాలో మీరు ఉన్నారు కానీ ఆ భూమి ఆ సర్వే నెంబర్ మొత్తమే రికార్డు మిస్ అయిపోయింది, లేకపోతే మీకు 2 ఎకరాల భూమి ఉంది, అందులో ఎకరం మాత్రం రికార్డుకి ఎక్కింది,